ఫ్యాక్ట్స్ అబౌట్ షిట్జు. ఈ షిట్జుకి రాయల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందనే విషయం మీకు తెలుసా? ఈ షిట్జుకి చైనాలో పుట్టిన బ్రీడ్. చైనాలో దీని ఆరిజిన్ ఉంది కాబట్టి, చైనా వాళ్ళు ఈ డాగ్‌ని ప్యాలెస్‌లో అయితే చాలా పెంచుకుంటా ఉంటారు. రాజులు, రాణులు పెంచుకుంటా ఉంటారు. దీనికి మరో పేరు గూడా ఉంది. చైనా వాళ్ళు ముద్దుగా, క్యూట్‌గా, స్వీట్‌గా పిలుచుకునే పేరు ఏమో తెలుసా? ద లయన్ డాగ్. లయన్ డాగ్ అనేసి కూడా పిలుచుకుంటా ఉంటారు. ఎందుకంటే దాని ఫర్ అనేది చాలా లయన్ లాగా కనిపిస్తా ఉంటుంది కాబట్టి, ఫర్ క్వాలిటీ చాలా బావుంటుంది కాబట్టి, దాన్ని మరో పేరుగా లయన్ డాగ్ అనేసి కూడా పిలుస్తా ఉంటారు. చాలా వరకు మాకు తక్కువ స్పేస్ ఉంది. మాకు అపార్ట్మెంట్స్ ఉంది. మేము పెంచుకోవాలి. మంచి రాయల్ బ్రీడ్‌ని పెంచుకోవాలి అనుకుంటున్నారు. అయితే ఈ మోస్ట్ కాంపాక్ట్ సైజ్‌లో ఉన్న షీ ట్జూనయితే పెంచుకోవచ్చు. చాలా చిన్నదిగా ఉంటుంది. దానికి తక్కువ స్పేస్ కూడా ఉంటే సరిపోతుంది. దానికి వాకింగ్ తోడుకొని వెళ్ళాల్సిన అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది. జస్ట్ ఇంట్లో కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకుందామంటే సరిపోతుంది. దానికి అంత ఏం అవసరం లేదు. కానీ మెయిన్‌గా వచ్చేసి దానికి రెగ్యులర్‌గా గ్రూమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మంచిగా గ్రూమింగ్ అయితే చేసుకుంటామో షీ ట్జూ అనేది చాలా రాయల్‌గా, క్యూట్‌గా చాలా బావుంటుంది. ఎవరైతే షీ ట్జూ బ్రీడ్‌ని పెంచుకోవాలి అనుకుంటారో ఈజీగా అయితే పెంచుకోవచ్చు. చాలా మంచిగా అపార్ట్మెంట్స్‌కి చాలా తక్కువ ప్లేస్‌లో ఉన్నవాళ్ళు పెంచుకోవచ్చు అంతే.